కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి వారము కూడా వినుచున్నందులకు దేవుని తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు మీతో ఈ వాక్య భాగాలను పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయము కొరకు దేవునికి మొదటగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God before you happily. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, మీ ప్రియ బిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోవడానికి, మీ వాక్యాన్ని వివరించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ ప్రియబిడ్డలు ఏ అవసరతలు, ఏ అక్రతలతోటైతే ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్నారో నా ప్రభువా, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానాన్ని చేకూర్చండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ ప్రియబిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. ఎల్లవేళలా ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించండి నాయన. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నాయన. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను బిడ్డలకు దయచేయండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలకు గుర్తెరిగి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం ఎంతగానో వింటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని నామకహాగానే వింటున్నాము, భక్తి శ్రద్ధలతోటే వింటున్నాము. అదంతా మీకు తెలుసు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నామమాత్రంగానే వినటం కాదు, ఆయనలో విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతోటి కొనసాగాలని ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే మనం ఏమిటంటే, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వేదనలతో, అనేక రకాలైనటువంటి శోధనలతోటి జీవించేటువంటి మనుషులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవునిలో విశ్వాసం ఉంచి దేవునికి పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని ఇవ్వకుండా, ఏదో దేవుని సన్నిధికి అందరూ వెళుతున్నారు మనం వెళదారులే అనేటువంటి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ విధముగా కాకుండా దేవునిలో మంచి విశ్వాసముంచి ఆయనను పూర్ణ హృదయముతోటి అంగీకరించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, ఏ విధమైనటువంటి కొదువ వారి కుటుంబాల్లో కలుగువు. ఎందుకనంటే దేవుని యందు విశ్వాసము, గట్టి విశ్వాసము, నమ్మకము, నా ప్రభువు ఏ మంచి కార్యాన్నైనా నా పట్ల చేయగలరు అనేటువంటి దృఢ విశ్వాసంతో జీవించినట్లయితే దేవుడు వారి యొక్క హృదయ వాంఛలను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనంలో ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారు.
ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 118 వెర్స్ 8. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎంతోమందిని మనం నమ్ముకుంటూ ఉంటాం, మన స్నేహితులను నమ్ముకుంటాం, మన బంధువులను నమ్ముకుంటూ ఉంటాం, లేకపోతే మన యొక్క విశ్వాసము, మన యొక్క మంచితనము ఇతరుల పట్ల మనం చూపిస్తూ ఉంటాం. అయితే నీవెంత ఇతరులను నమ్మినప్పటికీ, ఎంత నీ స్నేహితులను నమ్మి నీ జీవితాన్ని అంతటినే వారి చేతిలో పెట్టినప్పటికీ, ఒకానొక సమయంలో వారు నీకు తగినటువంటి ప్రేమని చూపించలేనటువంటి వ్యక్తులుగా ఉండొచ్చు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా దేవుని కంటే తక్కువైనటువంటి వారు. అంటే దేవుడే ప్రేమామయుడు, దేవుడే కరుణామయుడు, మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి. ఇటువంటి గొప్ప దేవుడు మన ఎడల ఉన్నాడు, మనకు ప్రేమ చూపించేటువంటి దేవుడు, మెక్కటమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు. ఇటువంటి దేవుని యొక్క ప్రేమతో పోల్చుకుంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యుల ప్రేమ అంతా కూడా వ్యర్థమే. ఎందుకనంటే దేవుడు ప్రేమామయుడు గనుక, గొప్ప దేవుడు గనుక. అయితే మనం ఏం చేస్తామనేటంటే ఈ మనుషుల మీద కొందరు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఆధారపడి జీవించినంత కాలము కూడా ఏదో ఒక సమయంలో నీకు తీరనటువంటి అపరాధాన్ని చేస్తూ ఉండేటువంటి ప్రజలు మన మధ్యలో ఉంటూ ఉంటారు. ఎందుకనంటే దేవుని ప్రేమకి మనుషుల యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసం కనపడతా ఉంటుంది. అందుకని అంటున్నారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకనంటే యెహోవాయే గొప్ప దేవుడు, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువ లేదు అని మన బైబిల్ గ్రంథంలో మనకి అనేక సార్లు చెప్తా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ యొక్క బాధల్లో అయితేనేమి, నీ యొక్క వేదనలు అయితేనేమి, నీ యొక్క తీరని సమస్యల్లో ఉన్నటువంటి నీవు మనుష్యుల మీద ఆధారపడినంత కాలము కూడా నీ బాధలేమి కూడా తీరవు. నీ శోధనలను తీర్చేటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు, ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. అందుకని యెహోవానే ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి సహాయం నిన్ను చూసి అసూయపడేటువంటి జనాంగమే ఈ లోకంలో కనబడుతుంది. నువ్వు శుభ్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీ ప్రక్కవారే నిన్ను చూసి అసూయపడినటువంటి వ్యక్తులను నువ్వు ఎంతోమంది నువ్వు చూస్తానే ఉన్నావు. ఒక వ్యక్తి శుభ్రమైనటువంటి వస్త్రాలను వేసుకుని ఉంటే ఇంకొక వ్యక్తి చూసి ఓర్వలేనటువంటి తనం. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు అసూయ స్వభావాలతోటే ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఆనుకోవటం ద్వారా, ఆయనని ఆశ్రయించటం ద్వారా నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ వ్యక్తిగత జీవితమునకు కూడా ఎంతో మేలు. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా కూడా నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు నీకు ప్రక్కన ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఒకవేళ శోధన వచ్చిందా, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ తీరని సమస్యలను నువ్వు చిక్కుకున్నట్లయితే నీవు మోకరిల్లి దేవుని సన్నిధిలో నీవు అడిగినట్లయితే ఆయన నీకు తగిన కాలం ముందు ఆయన సహాయం చేయటానికి, నీ బంధకాల నుంచి విడుదల చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప నీ పొరుగువారు కానీ, నీవు నమ్ముకొనినటువంటి స్నేహితులు కానీ ఆ యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించలేరనేటువంటి సంగతే నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రేమించేటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఇక నుంచైనా నీవు ఆయన సన్నిధిలో మోకరించు, ఆయనను ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా, గొప్పవారిని ఆశ్రయించేటువంటి విధానం నీలో ఉండకూడదు. గొప్పవారిని ఆశ్రయించడం అంటే దేవుని కంటే ఎక్కువగా నీవు ప్రేమించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ లేరు.
ఒక్క దేవుడే. దేవుడు నిన్ను సృజించాడు గనక నీ కష్టాలలో, నీ నష్టాలలో, నీ వేదనలో ఆయన ఓదార్చేటువంటి దేవుడు కనుక ఆ దేవుడిని నీవు ఆశ్రయించడం ద్వారా నీకెంతో మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది ప్రియులారా. దేవుని యందు విశ్వాసముంచి ఆయనలో భక్తి శ్రద్ధలతోటి నీవు ముందుకు సాగినట్లయితే సమస్తము కూడా నీ అవసరతలో తీర్చేటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసముతోటి నీవు జీవించినట్లయితే నీవు చాలా ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు. అంతేకాదు ప్రియులారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనంలో కూడా ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 verse 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఏం చెప్తున్నారో? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీవు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలలో ఉన్నప్పుడు నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఈ యొక్క వాక్య భాగాలనే శ్రద్ధగా నీవు చదివినట్లయితే ఏదో ఒక వాక్యము నీతో మాట్లాడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. దీనిలో ఉండేటువంటి బలము, ఈ వాక్యములో ఉండేటువంటి శక్తి అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవునిలో నీవు నిమగ్నమైపోయినప్పుడు, దేవునిలో నీవు భక్తి శ్రద్ధలతోటి జీవించినప్పుడు ఈ యొక్క వాక్యములో ఉండేటువంటి ఆ తీయదనాన్నే నీవు రుచి చూడగలవు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము చదువుతుంటే ఎంతో నెమ్మది, వాక్యం చదువుతుంటే ఎంతో శాంతి, వాక్యం చదువుతుంటే ఆత్మకు ఎంతో బలము కనపడతా ఉంటుంది, ఎంతో శక్తిని పొందుకుంటా. ఈ వాక్యములో దేవుని యొక్క శక్తి ఉన్నది అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. దేవునిలో విశ్వాసము నీవు ఉంచినట్లయితే ఆ విధమైనటువంటి బలాన్ని, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ బలాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఈ విధమైనటువంటి అనుభవాన్ని నీవు నేర్చుకున్నట్లయితే నీవు ఎంతో ధన్యుడు. నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి బాధలు, ఎన్నో రకాలైనటువంటి వేదనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు నీకెవరు ఉపశమనాన్ని కలిగించలేరు, ఎవరితో చెప్పుకొని నీ బాధను తీర్చలేదు, ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నీ హృదయానికి ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది. ఆ విధమైనటువంటి అనుభవము నీవు సంపాదించుకోవాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను ప్రియులారా. నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుంది, శాంతిని కలిగించుతున్నది. శాంతి కావాలని అంటే, నెమ్మది కావాలని అంటే నీ యొక్క జీవితము గజిబిజి అయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని యొక్క సన్నిధికి రా, దేవుని యొక్క మాటలు వినటానికి నీవు ప్రయత్నం చేయి. నీ తోటివారు నిన్ను కోఆపరేట్ చేయకపోయినప్పటికీ కూడా స్వతసిద్ధంగా నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని విన్నట్లయితే నువ్వెంతో శాంతి సమాధానాన్ని పొందుకుంటావు, ఎంతో ఆత్మకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అంత శక్తి గలది. విలాప వాక్యములో 3వ అధ్యాయము 28వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. చూసారా, తను ఎందరైతే ఆశ్రయిస్తారో, తను ఎందరైతే దేవుని ఎడల నమ్మకం ఉంచుతారో, దేవుని ఎడల ఎవరైతే విశ్వాసాన్ని ఉంచుతారో, దేవుని ఎడల ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో, దేవుని ఎడల నీ యొక్క అతిక్రమములన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నిజమైనటువంటి మనసుతోటి ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో, ఎవరు దేవునిని హృదయపూర్వకంగా ఆశ్రయిస్తారో వారి ఎడల యెహోవా దయాళుడు. నీకు దయగలిగినటువంటి జీవితం లేదని అంటే,
నీవు ఇంకను చెడ్డ కార్యాలను విడిచిపెట్టకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. పైవన్నీ కూడా నీవు విడిచిపెట్టుకోవాలి. నీ హృదయంలో ఉండేటువంటి అతిశయాలన్నింటినీ తీసివేసుకోవాలి. నీ గొప్పతనాన్ని అంతటినీ తీసివేసుకోవాలి. నీవెంత డబ్బున్నప్పటికీ కూడా, నువ్వెంత హోదా కలిగినటువంటి జీవితంలో ఉన్న వ్యక్తివైనా సరే, దేవుని ముందు తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకో. గొప్పలు చెప్పుకునేటువంటి జీవితాన్ని మానుకో. కానీ అది మానుకోలేవు. ఎంతసేపు కూడా నీకు నీవే గొప్పలు చెప్పుకుంటావు. ఎంతసేపు కూడా నీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇతరులకు చెప్పుకుంటావు. దేవుడిచ్చేటువంటి స్థానాన్ని విడిచిపెట్టేస్తున్నావు. ప్రియులారా, నీవు తెలిసే చేస్తున్నావు, తెలియకే చేస్తున్నావు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు వాక్యముతో నీ యొక్క మనసుని కడుగుకున్నట్లయితే నీవెంతో ధన్యుడువు. ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన ఇస్తారు. నీ వాక్యాన్ని వింటున్నావే కానీ ఈ విధమైనటువంటి గొప్ప సంగతులను నీవు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇష్టపడటం లేదు. ఈ యొక్క నిజమైనటువంటి వాక్యానికి నీవు స్థానాన్ని ఇవ్వటం లేదు. నిజమైనటువంటి వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నావు. అబద్ధమైనటువంటి ప్రజల యొక్క మాటలను, అబద్ధమైనటువంటి ఎందుకు ఉపకారం లేనటువంటి మనుషుల యొక్క మాటలను విని దేవుని యొక్క మంచి స్థానాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. నీకు తెలుసు, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, దయగలిగినటువంటి వాడు. దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ యొక్క విన్నపాలని అంగీకరించేటువంటి దేవుడు. ఆ విన్నపాలని అంగీకరించేటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నీ యొక్క చెడ్డ లక్షణాలను బట్టి, నీ యొక్క చెడ్డ కార్యకలాపాలకు నీవు లోనే నీ యొక్క జీవితాన్ని భ్రష్టమయముగా పాటు చేసుకున్నావు. ప్రియుడా, అందుకు నీకు ఏ విధమైనటువంటి ఉపకారం లేదు, ఏ విధమైనటువంటి ప్రయోజనము లేవు. నీకు ఇంకా కూడా భ్రష్టుడుగానే మిగిలిపోతావు. నీ యొక్క భ్రష్టత్వము నుంచి నీ విడుదల కావాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు స్వీకరించు. దేవునిలో నమ్మకమైనటువంటి బిడ్డగా నీవు జీవించు. అదే ఆయన కోరుకుంటున్నాడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం. చూసారా, యెహోవా దయాళుడు, తను ఆశ్రయించేటువంటి వారి ఎడల దయ చూపించేటువంటి దేవుడు. ఇంకో మాట, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన మాటలను వింటారో, ఎవరైతే ఆయన యొక్క మాటల ప్రకారంగా జీవిస్తాడో వారందరి పట్ల కృప చూపించేటువంటి దేవుడు. అటువంటి కృప కలిగినటువంటి దేవుడిని నీ విడిచిపెట్టేస్తున్నావు. నువ్వు విడిచిపెట్టేసిన తర్వాత అనేకమైనటువంటి బాధలకు గురవుతున్నావు, అనేకమైనటువంటి నష్టాలకు గురవుతున్నావు. ఎందుకనంటే దేవునిని లెక్క చేయలేనటువంటి స్థితిలో నీవు జీవిస్తున్నావు కనుక ఆ విధమైనటువంటి నష్టాలకు నీవు గురవుతున్నావు. అటువంటి నష్టాల్లోంచి నువ్వు తేరుకోవాలంటే, ఆ బాధల్లో నుంచి నువ్వు తేరుకోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించవలసినదే. ఆయనను అంగీకరించినట్లయితే నీవు చాలా ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపేవాడు. ఇక నుంచి ఆయన దేవునిని వెతుకు. యు మస్ట్ సీక్ గాడ్. దేవుని తప్పనిసరిగా నువ్వు వెతకాలి. దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో నీవు జీవించాలి. అలా జీవించినట్లయితే ఆయన నీ మీద దయ చూపించేటువంటి దేవుడినని ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు ఓపికతో, నీకు రక్షణ కావాలంటే ఓపికతో దేవుని యొక్క సమాధానం కోసం నువ్వు ఎదురు చూడు. నువ్వు రక్షించబడాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరపడేటువంటి మనసునే నీవు నీ మనసులో తెచ్చుకో. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ఉండు. దేవునిలో నువ్వు నివసించేటప్పుడు నీ యొక్క రాజకీయాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టు. దేవుని భక్తుల పట్ల నీ యొక్క రాజకీయమైనటువంటి ఆ పనులను ప్రక్కన పెట్టు. దేవుని సన్నిధిలోనే నువ్వు రాజకీయం చేస్తున్నావు.
దేవుని బిడ్డల పేట్ల నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు. ఇటువంటివన్నీ కూడా నీకు వ్యర్థము. ఇటువంటి వ్యర్థకరమైనటువంటి పనులన్నింటినీ కూడా నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావు తప్ప ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు నువ్వు ఓపిక ఏమాత్రము లేదు. రక్షించబడటానికే నీ యొక్క మనసు దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. రక్షణ కావాలి అనేటువంటి ఆశ నీకు కనపడటం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం మనతో చెప్పేదంటే నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించేటువంటి ఆ రక్షణ కొరకు నీవు ఓపికతో కనిపెట్టమని అంటున్నారు. కాబట్టి అటువంటి రక్షణ నీవు తీసుకోవడానికి, అటువంటి రక్షణ కలిగి జీవించడానికి నీవు ఇప్పుడైనా అంగీకరిస్తున్నావా లేదో నీవు ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనపూర్వకంగా నీవు ప్రార్థించినట్లయితే నీ యొక్క హృదయ వాంఛలన్నింటినీ కూడా తీర్చేటువంటి దేవుడు, రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, అన్నిటికంటే మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించటానికి ప్రయత్నం చేయి. పాత పద్ధతులను తీసివేయి, మారు మనసు పొందటం అనేనంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి కఠినమైనటువంటి తలంపులను, కఠినమైనటువంటి రాజకీయమైనటువంటి కుటిలమైనటువంటి ప్రవర్తన అంతటనే తీసివేసి ఇక నుంచైనా దేవుని సన్నిధిలో నీ మనసును మార్చుకొని ఇతరుల పట్ల మంచిగా జీవించు. దేవునిలో నీవు క్షమాపణ అడుగు. అటువంటి మారు మనసు దేవుడు నీకు దయచేస్తాడు. ఇట్టి కృప ప్రతి వారికి దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడి ఉన్నారు నాయన. ప్రతి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. ప్రతి బిడ్డకే మారు మనసు రక్షణ దయచేయండి నాయన. నీ వాక్యాన్ని వెలగనిగినటువంటి కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నాయన. వారి యొక్క హృదయాలు మార్చుకొని నా ప్రభా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించడానికై నీ కృపా సహాయం తోడుగా ఉంచండి. ఈ సమయంలో నా ప్రభా మీ ప్రియబిడ్డలు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభా వారి వ్యాధులను ముట్టండి, అరికట్టండి, స్వస్థపరచండి ఆయన. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి వారికి మీ యొక్క శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభా. వీటికి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనం. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్,
ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.